ప్రేక్షకులకు నమస్కారం. సంఖ్యాశాస్త్రరీత్యా మే నెలలో జన్మించిన వారి యొక్క బలాలు, బలహీనతలు, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తికర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాశాస్త్రం మే నెలలో అంటే ఏ సంవత్సరమైనా సరే మే మంత్లో జన్మించిన వారి గురించి మనకి ఏమని ముఖ్యంగా తెలియజేస్తుంది అన్న విషయానికి వస్తే, ఈ మే మంత్లో జన్మించిన వారికి త్యాగబుద్ధి బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తికి ఏదైనా సరే వారి కోసం త్యాగం చేయడానికి ఎప్పుడూ కూడా వీరు సిద్ధపడుతూ ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రయాణాలు చేయాలన్న కోరిక కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈ నూతన ప్రదేశాలు చూడాలి, నూతన విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరికి కోరిక ఉంటుంది. కాబట్టి అటువైపు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. అదేవిధంగా సరదాగా వీరికి బాగా నచ్చిన ఇష్టమైనటువంటి వ్యక్తులతో పార్టీలు చేసుకోవడం అంటేనే అది వీరికి బాగా ఇష్టమైందండి. అందువల్ల అందరితో కలవరు, వీరికి నచ్చిన వాళ్ళతో మాత్రం సరదాగా గడుపుతారు, విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారని చెప్పొచ్చు. అదేవిధంగా ఓర్పు కూడా వీరికి చాలా ఎక్కువ, ఉదార బుద్ధి కూడా ఎక్కువ, అందరినీ ప్రేమిస్తారు, 10 మంది కూడా నన్ను ప్రేమించాలి అని చెప్పి ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అంటే ప్రధానంగా ఎదుటి వ్యక్తితో గొడవ పడడానికి పెద్దగా వీరు ఇష్టపడరండి. 10 మంది సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకునే మంచి మనస్తత్వం కూడా వీరుకుంటుంది. మరీ ఇతరత్రా కారణాల వల్ల ఎదుటి వ్యక్తులతో ఏదైనా కూడా గొడవలు, మనస్పర్ధలు వస్తే చెప్పలేం. కానీ ఎక్కువగా చెప్పంటే వీరికి శత్రువుల సంఖ్య పెద్దగా ఉండదనే చెప్పవచ్చండి. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు కానీ, వీరి యొక్క త్యాగబుద్ధి, ఉదారబుద్ధి వల్ల అందరూ కూడా వీరింటే ప్రేమను, ఇష్టాన్ని కూడా చూపుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా అనుకున్నది చేయాలి, సాధించాలని చెప్పనుకుంటే తమకున్న శక్తిని అంతటినీ కూడా ఆ పని పూర్తి చేయడానికి ధారపోస్తారని చెప్పొచ్చు. మానసికంగా చూసుకున్నా, శారీరకంగా చూసుకున్నా మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి ఏదో ఒక సహాయం చేయాలి కదా, ఎదుటి వ్యక్తి ఎప్పుడు బాగుండాలి కదా అని చెప్పి కోరుకునే ఒక గొప్ప విశిష్టమైన మనస్తత్వం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల కన్నా కూడా నేను బాగుండాలి, బంధువుల కన్నా కూడా నేను మంచి స్థాయిలో ఉండాలి, నేను వారికి ఎప్పుడు కూడా సాయం చేయాలి, నా చేయి ఎప్పుడు కూడా పైనే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తాహతుకు మించినటువంటి దాన ధర్మాలు చేయడం, అంటే వారికి హెల్ప్ చేయడం అంటే దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడు వీరి నుంచి సాయాన్ని పొందిన వ్యక్తులు ఏమంటారంటే, నేను ఆ రోజే అనుకున్నాను, ఇలా చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేస్తున్నారు, నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు వీరికి ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి వీరిని విమర్శిస్తారు. అది విని వీరు తట్టుకోలేకపోతారు. కాబట్టి ప్రధానంగా కూడా మనందరం కూడా కష్టపడి సంపాదించుకుంటున్నాం, దాన ధర్మాలు చేయాలండి. ఎంతవరకు దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, త్యాగం చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. దీన్ని ముఖ్యంగా ఈ మే నెలలో జన్మించిన వారు గుర్తుంచుకొని తమ సంపాదన ఏంటి, తమ ఖర్చులేంటి, భవిష్యత్తు అవసరాలు మనకేముంటాయి, మనం సంపాదించిందంతా కూడా ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే భవిష్యత్తులో మనకి ఏదైనా అవసరం వస్తే ఎవరు సహాయం చేస్తారని చెప్పి కాస్త ఆలోచించి ఆ దాన ధర్మాలు చేయడం తగ్గించుకోవాలి. గొప్పల కోసం కొన్ని సందర్భాల్లో వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి, అది కూడా అంత మంచిది కాదు. అదేవిధంగా వంట బాగా చేస్తుంటారు, చక్కటి భోజనం కూడా చేస్తుంటారు, భోజనాన్ని కూడా వీరు ఆస్వాదిస్తారు. దాంతోపాటుగా ఈ వంట బాగా కూడా చేస్తుంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏదైనా ఐటెం వండితే కూడా వెరైటీగా వండుతూ ఉంటారు. 10 మంది కూడా వీరు చేసిన వంటను కూడా మెచ్చుకుంటారు, కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఇల్లు చిన్న ఇల్లు అయినా పెద్ద బంగ్లా అయినా సరే ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి, కళాత్మకంగా ఉండాలి. వచ్చిన వాళ్ళు చూడంగానే అబ్బా మీ ఇల్లు ఎంత బాగుంది, మీ ఆఫీస్ ఎంత బాగుంది అని చెప్పాలన్న కోరిక కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దానికి అలా అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టండి, వారలా ఆ ఇంటిని కానీ ఆఫీస్ కానీ ఎప్పుడు కూడా కళాత్మకంగా వీరెప్పుడు ఉండేలా, అందంగా ఉండేలా, ఆకర్షణీయంగా కనిపించేలా వీరెప్పుడు కూడా ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పొచ్చు. అదేవిధంగా నమ్మిన వారి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకడుగు వేరు. వీరికి నచ్చని వ్యక్తులు ఎవరన్నా ఉంటే, ఇష్టం లేని వ్యక్తులు ఎవరన్నా ఉంటే వారి కోసం ₹1 కూడా సహాయం చేసే పని చెయ్యరు. ఇక వీరు ఉద్యోగ రంగంలో రాణిస్తారు, వ్యాపార రంగంలో రాణిస్తారు, రాజకీయ రంగంలో రాణిస్తారు, కళారంగంలో కూడా ఎక్కువగా రాణిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నెలలో పుట్టిన వారికి ముఖ్యంగా ఏమి కావాలంటే పేరు కావాలి, గౌరవం కావాలండి. ఈ రెండు ఉంటే మిగతా అవన్నిటి పెద్దగా పట్టించుకోరని కూడా చెప్పవచ్చు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ధన సంపాదన బాగుండాలి, ధనాన్ని బాగా సంపాదించాలి అని చెప్పి కోరుకుంటారు, అన్నీ కూడా లగ్జరీస్ అనుభవించాలని చెప్పి కోరుకుంటారు, ప్రయాణాలు చేయాలని చెప్పి కోరుకుంటారు. కానీ ఎవరి డబ్బుతో కాదు, సొంతంగా నేను సంపాదించుకొని నా కోరికలు తీర్చుకోవాలన్న కోరిక ఉంటుంది. ప్రధానంగా
పెద్దగా బలహీనతలు ఏం లేవు. కాకపోతే ఏదైనా కూడా ఒక వ్యక్తికి సహాయం చేయటం కానీ, ఒక వ్యక్తి మన దగ్గరికి ఏదన్నా మనల్ని ఆశించి వచ్చినప్పుడు కానీ, ఆ వ్యక్తి మనకు స్నేహితుడు కావచ్చు, సన్నిహితుడు కాకపోవచ్చు. నిజంగా ఆ వ్యక్తి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కాస్త వీరి యొక్క కోపాన్ని తగ్గించుకొని, ఆ వ్యక్తి పట్ల ఉన్న ద్వేష భావాన్ని తగ్గించుకొని, వారికి కూడా ఎంతో కొంత సహాయం చేయడం మంచిది. ఆ తర్వాత గొప్పల కోసం ఏదైతే వీరు డబ్బు బాగా ఖర్చు చేస్తారో, స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తామని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత ఏదైనా నష్టం వస్తే వీరిని వారే విమర్శిస్తారని చెప్పి అనుకున్నాం కదా! దీన్ని ఈ మే నెలలో జన్మించిన వారు గుర్తుంచుకోవాలి. కాబట్టి కలియుగంలో ఉంటున్నామండి. డబ్బు లేనిది మనకు ఏ పని కూడా జరగడం లేదు. డబ్బు లేకపోతే మనల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కష్టపడి సంపాదించుకోవాలి. దాన ధర్మాలు చేయాలి. కానీ దానికి కూడా ఒక లిమిట్ అంటూ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వీరికి రక్తపోటుకు సంబంధించిన సమస్యలు కానీ, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కానీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక అదేవిధంగా మంగళ, శుక్రవారాలు వీరికి అదృష్ట వారాలుగా చెప్పవచ్చు. విన్నారు కదండి, మే నెలలో జన్మించిన వారి యొక్క బలాలేంటి, వీరి యొక్క ఆలోచన విధానం ఏంటి, జీవితంలో వీరు మరింత చక్కగా జీవించాలి, మరింత సంతోషంగా జీవించాలంటే ఎటువంటి మార్పులు వీరి యొక్క ఆలోచన విధానంలో చేసుకోవాలి అన్న ఆసక్తికర అంశాలు ఇక వచ్చే కార్యక్రమంలో మనం జూన్ నెలలో జన్మించిన వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం.